యూనివర్స్ అంటే ఏంటండి? ఇక్కడ చూడండి. ఒక్కొక్క రిలీజియన్‌లో ఒక్కొక్క గాడ్ ఉంటారండి. దేవుడు ఉంటాడు, దేవత ఉంటుంది. బట్ ఇక్కడ మన దాంట్లో ఏంటంటే యూనివర్స్. ఎందుకంటే నన్ను ఎవరెవరు ఏ రూపాల్లో కొలుస్తారో వారి వారికి ఆయా రూపంలో దర్శనమిచ్చి వారి వారి కోరికలను నేను తీరుస్తాను. ఇది సాయి చరిత్రలో ఉంది, గీతలో ఉంది. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మనకు యూనివర్స్ ఇక్కడ మన సబ్జెక్ట్‌లో యూనివర్స్ తీసుకుంటాం. ఆ యూనివర్స్‌తో ఏంటంటే మనకి ఇచ్చింది అమౌంట్ ఇచ్చింది. సో, ఇచ్చిన అమౌంట్ మీరు క్రిస్టల్ క్లియర్‌గా డిస్క్రిప్షన్ రాయాలి క్రియేషన్ బుక్‌లో. వచ్చిన ఈ అమౌంట్‌తో ఇది నేను కొనుక్కున్నాను. ఫీల్ హ్యాపీ. వచ్చిన అమౌంట్‌తో కారు కొనుక్కున్నాను. నిజంగా కారు కొనుక్కున్నప్పుడు మీ లోపల ఆనందం ఎంతుందో, అదే ఆనందంతో మీరు రాయగలగాలి. అంటే అలాంటి ఫీలింగ్ గనక మీరు తెచ్చుకోగలిగితే మాత్రం గ్యారంటీ అండి. మీకు 1 ఇయర్‌లో రావాల్సిన సక్సెస్ 1 మంత్‌లో వస్తది. ఎలా సాధ్యం? ఎలా పాసిబుల్ అంటే సింపుల్ హ్మ్. అండి. యద్భావం తద్భవతి. మనం ఎలా భావిస్తూ ఉంటామో, ఆ విధంగానే తయారవుతుంటాం. ఎప్పుడైతే మీ నుంచి అలాంటి ఆలోచన రిలీజ్ అయినాయనుకోండి యూనివర్స్‌కు, మీరు చూడడం మొదలుపెడతారు. సపోజ్ మీరు ఒక కారు కొనుక్కుందామని అనుకున్నారండి హరిత గారు. ఆ కారు గురించి మీరు ఆలోచిస్తున్నారు. సింపుల్ అండి. ఒక పేపర్ తీసుకొని, పలానా కారు ఇంత వర్త్ ఆఫ్ కారు నేను కలిగి ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు రాయండి. అది యాక్చువల్‌గా మీకు 1 ఇయర్‌లో రావాల్సిందల్లా 1 మంత్‌లో వస్తది. ఎవ్రీ డే 1 మంత్ రాయండి. మీరే అంటారు డెఫినెట్‌గా నా దగ్గరికి వచ్చింది అన్న రూపంలో. ఎందుకంటే అంటే ఏ రకంగా అయినా రావచ్చు. రావచ్చండి. యూనివర్స్‌లో హ్మ్. ఒక్కొక్కసారి గిఫ్ట్స్ రూపంలో గూడా ఒస్తది. ఓకే. సో, చాలా వరకు నేను కొంతమందికి చూస్తే వారు గిఫ్ట్ రూపంలో గూడా వచ్చింది. సో, ఎలాంటి లిమిటేషన్స్ పెట్టకండి దయచేసి. చాలా మందేందంటే లిమిటేషన్స్ పెడతారు. నేనే సంపాదించాలి, సొంతంగా సంపాదించాలి, కష్టపడాలి. మన దగ్గర సబ్జెక్ట్‌లో కష్టం అంటూ ఉండదండి. ఇష్టపడుతూ సంపాదించమని జెప్తాం. ఎందుకు ఇష్టపడదంటే చూడండి స్టూడెంట్ గూడా అంతే అండి. కష్టపడుతూ చదువుతున్నప్పుడు మనసు అక్కడ ఉండదండి. మీ అంతే గదా హరిత గారు. అదే ఇష్టపడుతూ చదివితే మనసక్కడ ఉంటుంది. ఇక్కడ గూడా డబ్బు సంపాదించేటప్పుడు మైండ్ మన ఆధీనంలో ఉండాలంటే? మనసు మన ఆదిలో ఉంటాడంటే, మనసుకు ఇంకొకటికి అవినాభావ సంబంధం ఉంది. ఏంటనేది శ్వాస. శ్వాసను ఎప్పుడైతే మనం గమనించడం మొదలుపెట్టి, శ్వాసను మనక మన కంట్రోల్ తెచ్చుకోగలిగితే, మన మనసును మన ఆధీనం తెచ్చుకోవచ్చు. అలా ఆధీనం తెచ్చుకోవడం కాదు. అలా ఆధీనం తెచ్చుకున్నటువంటి మనసుతో మీకు ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో, దాన్ని ఆకర్షించుకోగలగాలి. అంటే మనసులో చూడగలగాలి. మనోనేత్రం, త్రినేత్రం అంటారు కదా ఇక్కడ. ఓకే. ఎందుకోసం ఇక్కడ చూడండి శివుడికి ఏముంటుందండి ఇక్కడ? త్రినేత్రంగా ఉంటుంది. మూడో నేత్రం అంటారు. ఓకే. మూడో ఐ, థర్డ్ ఐ. ఈ థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలి. థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలంటే ఏం చేయాలండి? ఎక్కువ ఫోకస్ పెట్టాలి. థర్డ్ ఐ ఓపెన్ అంటే ఏంటండి? జరగబోయే విషయాలు గూడా చాలా క్లారిటీగా వారు తెలుసుకోగలుగుతారు. అంటే వారి యొక్క నిర్ణయాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది. వారు తీసుకున్న నిర్ణయం పట్టే వారి యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది కాబట్టి, వారి నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతారు. వారి జీవితం అనేది అద్భుతంగా, అమోఘమయంగా, ఐశ్వర్యవంతంగా వారి జీవితం అనేది ఉంటుంది.